బతకాలంటే బలుపు, దానికి తగ్గ బడ్జెట్ ఉండాలి కదా మామ. మరి నీకైతే బలుపు ఉంది, బగ్గ పైసలు ఉన్నాయా అని అడుగుతారా? మీరు అడిగినా అడగకపోయినా నేను చెప్పాలి. ఏం చెప్పను, ఎంతని చెప్పను, చెప్పుకుంటే చాట భారతం అంతుంది. మా అమ్మా నాన్న ఆస్తి గురించి ఎందుకులే గానీ నేను సంపాదిస్తున్న శాలరీ గురించి చెప్తా. నా పనికి పేరు లేదు కానీ పైసలు వస్తాయి. అదేంటి కాపురం చేస్తాం కానీ కడపవకూడదు అన్నట్టు చెప్పానా? కంగారు కైకు మే హూనా. మొగోళ్ళని సంపాదన అడగకూడదు, మరి ఆడోళ్ళని వయసు అడగకూడదు. ఈ రూల్స్ అన్ని మనకు మనం పెట్టుకున్నాయి. మన కోసం రూల్స్ కోసం మనం కాదు కదా. సర్లే అమ్మా, కొటేషన్లు చెప్తే కోట్లు రావు గానీ మ్యాటర్ చెప్పు. నెలకు ఒక 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా అనుకోండి, అంటే కరెక్ట్ గా చెప్తే కొంప కూల్చడానికి వస్తారేమో అని అందాజా చెప్పా. అందులో నా రూమ్ రెంట్ కి 30 పోతాయి. 30 అక్కడే పోయినాయి అనుకుంటున్నారా? 1,00,000 రూపాయలు శాలరీ వస్తున్నా 30,000 రూమ్ కట్టుకోపోతే నా ఈగో ఒప్పుకోదు. మనకున్న యాటిట్యూడ్ కి మినిమం మెయింటైన్ చేయాలి. అందుకే జిమ్ కూడా జాయిన్ అయ్యి అందరి ముందు చక్కన మెరవాలని డైట్ కూడా చేంజ్ చేసిన. జిమ్ డైట్ కలిసి నెలకు 20 పోతున్నాయి. ఎవ్రీ 2 months కి షాపింగ్ చేస్తా, ఎందుకంటే నాకు కొంచెం సోక్ ఎక్కువ. బయట తిరిగే అలవాటు లేదు కాబట్టి ఆ శాలరీ అన్న మిగులుతుంది. ఆ మిగిలిన శాలరీతో ఏం చేస్తున్నావు? మా అమ్మకి ఏదైనా బట్టలు నచ్చినా, బంగారం నచ్చినా ఉన్న ఒక కొడుకుని అడగదు, కూతుర్ని అడిగిద్ది. స్వార్థం